హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగబాబు, విశాఖపట్నంలో ఉంటాను. ఎస్క్వా డ్రైవ్లో మీకు ఎప్పుడన్నా మోటార్ పారామీటర్లు సెట్ చేయాలని అనిపిస్తే, తెలియకపోతే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. మోటార్ పారామీటర్ సెట్ చేయడానికి ఎస్క్వా డ్రైవ్లో E2 గ్రూప్ అనే పారామీటర్ ఉన్నది. ఆ E2 గ్రూప్లో మీ మోటార్ తాలూకు పారామీటర్స్ మొత్తం, మోటార్ పారామీటర్స్ ఏముంటాయి? మోటార్ కిలోవాట్, మోటార్ యాంపియర్, మోటార్ ఆర్పిఎం, మోటార్ నో లోడ్ కరెంట్, మోటార్ కిలోవాట్, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో E2 గ్రూప్ అనేది మోటార్ తాలూకు పారామీటర్ సెట్ చేసేది అన్నమాట. ఇండక్షన్ మోటార్ తాలూకు పారామీటర్. ఓకే, E4 ఏదైతే ఉందో E4 వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ తాలూకు పారామీటర్ సెట్ చేసుకోవడానికి. సో E2 ఫర్ ఇండక్షన్ మోటార్ పారామీటర్స్, E4 ఫర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ పారామీటర్స్ అనమాట. మీ గేర్డ్ మోటార్స్, గేర్ లిఫ్ట్స్ అన్నీ ఇండక్షన్ మోటార్స్ అనమాట. సో E2 గ్రూపు మీకు సరిపోయింది. మీకు MRL మోటార్స్ ఏదైతే ఉందో, MRL మోటార్స్ అన్నీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్ ఉంటాయి కాబట్టి E4 గ్రూప్ని మీరు టచ్ చేయాల్సి వస్తుంది. మీకు ఫస్ట్ E2 గురించి చెప్తాను. E2 గ్రూప్ పారామీటర్లో E201 మోటార్ యాంపియర్, మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ అనమాట. మీ మోటార్ నేమ్ ప్లేట్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఈ పారామీటర్ సెట్ చేయాలంటే మీకు మోటార్ తాలూకు నేమ్ ప్లేట్ తెలిస్తేనే మీరు దీంట్లో ఎంటర్ చేయగలుగుతారు. రఫ్గా ఎంటర్ చేశారనుకోండి, ప్రాసెస్ పర్ఫెక్ట్గా అవ్వకపోయినా, డ్రైవ్కి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందకపోయినా మోటార్ పర్ఫెక్ట్గా రన్ చేయలేదు. సో యాక్యురేట్గా రన్ అవ్వాలి, స్మూత్గా రన్ అవ్వాలంటే మీ మోటార్ నేమ్ ప్లేట్ పర్ఫెక్ట్గా ఉంటే E2 గ్రూప్లోకి వెళ్ళి E201లో మోటార్ కరెంటు, అలాగే E202 మోటార్ కిలోవాట్, యాంపియర్, ఇలా E201, 03, 04, 06 ఇలా అప్ టు E211 పారామీటర్ మోటార్ కిలోవాట్ అన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళి ఇవి ఎంటర్ చేశారనుకోండి, మీకు ఈజీగా మీరు మోటార్ పారామీటర్ ఎంటర్ చేయొచ్చు. కొన్ని కేసుల్లో మన ఆర్పిఎం ఉంటుంది, కొన్ని కేసుల్లో పోల్స్ ఉంటాయి అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, 1450 ఆర్పిఎం అన్నా, 1500 ఆర్పిఎం అన్నా 4 పోల్, 980 వోల్ట్స్ లేదా 1000 వోల్ట్స్ ఉంటే అది 6 పోల్. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ మోటార్ హై స్పీడ్లో తిరుగుతుందంటే అది 1450 కానీ 1500 ఆర్పిఎం అనుకోవాలి. అది 4 పోల్ మోటార్ అని మీరు గుర్తుపట్టవచ్చు నేమ్ ప్లేట్ లేకపోయినా. మోటారు మీడియంగా తిరుగుతుంది అంటే 980 వోల్ట్స్, 980 ఆర్పిఎం, 1000 ఆర్పిఎం, 950, 960 ఏదైతే లెస్ దాన్ 1000 ఉంటే అది 6 పోల్ అనమాట. ఈ పారామీటర్స్లో కొన్ని కేసులు ఆర్పిఎం కనిపించినప్పుడు మీరు పోల్స్ ఉంటాయి అన్నమాట. 4 ఉన్నాయి అంటే మీ మోటార్ ఫర్ ఎగ్జాంపుల్ 1450 అనుకోండి, 4 లేకుండా 6 ఉందనుకోండి, అంటే 960 ఆర్పిఎంకి పెట్టిన ప్రోగ్రామ్ లాగా ఉన్నది. మీరు దాన్ని 4 చేసుకుంటే సో మీ ఆర్పిఎం 1450, ఇక్కడ 4 పెడితే మ్యాచ్ అయ్యింది అనమాట. ఒకవేళ మీది 980 ఆర్పిఎం అనుకోండి, ఇక్కడ 4 ఉందనుకోండి, మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే 4 అంటే ఏంటి, 1450 ఆర్పిఎం కదా, 6 పెట్టాలన్నమాట. 980 ఉంటే 6 ఆర్పిఎం పోల్ పెట్టాలి, 6 పోల్ పెట్టాలన్నమాట. సో E2 గ్రూప్లో వచ్చేసి ఇలాగ మోటార్ కరెంట్, మోటార్ కిలోవాట్, మోటార్ పోల్స్, మోటార్ ఆర్పిఎం అన్నీ సెట్ చేసుకోవచ్చు. మోటార్ నో లోడ్ పెట్టుకోవచ్చు. సెట్ చేసుకుంటే మీ మోటార్ డేటా డ్రైవ్కి అర్థమైంది, డ్రైవ్ మొత్తం రన్ చేయడానికి ట్రై చేసిద్ది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, E2 గ్రూప్ అదనమాట. E4 గ్రూప్ చెప్పాను కదా, E4 కూడా సేమ్ అనమాట. E4 వచ్చేసి మీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ తాలూకు డేటాని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కూడా E401 మోటార్ ఫుల్ లోడ్ కరెంట్, E402, 03, 05 ఇలాగ 06 ఇవన్నీ, E211 మోటార్ కిలోవాట్, ఇవన్నీ మీరు చక్కగా ఎంట్రీ చేశారనుకోండి, మీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్ తాలూకా డీటెయిల్స్ అన్నీ డ్రైవ్కి ఫీడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా మీ మోటార్ రన్ చేసి స్మూత్ ఆపరేషన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేసేది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, నేమ్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి. ఇవి ఉండటం వల్ల మీ మెషిన్ పర్ఫెక్ట్గా నడిచి ట్రబుల్ ఫ్రీగా మిమ్మల్ని ఉంచుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్? ఎప్పుడైనా డౌట్ అయితే ఫోన్ చేయండి, కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. కింద నెంబర్లకి 24/7 అవైలబుల్ ఉంటాను. నేను విశాఖపట్నంలో ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.